హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేనైతే ఇక్కడ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చిట్టి, నీకు పన్నీర్ కర్రీ కూడా ప్రిపేర్ చేయొచ్చా అని అనుకుంటున్నారా? నా స్టైల్లో పన్నీర్ కర్రీ చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా పన్నీర్ ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, చిటికెడు పసుపు వేసుకొని మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటో, మా దగ్గర అయితే టమాటో లేదు అందుకే స్కిప్ చేసా, అలాగే జీడిపప్పు కూడా వేసుకొని దూరగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ని ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని నేను చూపిస్తున్న మసాలాలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి. కాసేపు అయ్యాక ఉప్పు, చిటికెడు పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కసూరి మెంతిని చేత్తో నలిపి అందులో వేసుకోవాలి. ఇంకా పక్కనైతే మా అక్క జొన్న రొట్టెలు ప్రిపేర్ చేస్తుంది. జొన్న రొట్టె విత్ పన్నీర్ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా కర్రీ విషయానికి వస్తే కాసేపు మగ్గాక దించుకోవడమే. అరే, మా జొన్న రొట్టెలు కూడా కంప్లీట్ అయిపోయాయి. అక్క నేను కలిసి అయితే హెల్దీ డిన్నర్ ప్రిపేర్ చేశాం. ఇప్పటికైనా నమ్ముతారా ఫ్రెండ్స్, నాకు కుకింగ్ కూడా వచ్చని? మీ అంత కాకపోయినా నా స్టైల్లో నేను బాగానే వండుతాను. నేను చేసిన ఈ కర్రీకి 10కి ఎన్ని మార్క్స్ ఇస్తారో కామెంట్ చేయండి. Thank you for watching friends. Bye.